honor to be here on tonight. మరి రాత్రికాల సమయంలో మరి మీ మధ్యలో ఉండడం అనేటువంటిది నాకు ఎంతో ఆనందాన్ని కలిగజేస్తా ఉంది. To be before such great cloud of witnesses. మరి ఆ యొక్క మిమ్మల్ని అందరినీ కూడా నేను చూసినప్పుడు మరి వాక్యంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, ఎంత గొప్ప సాక్షి సమూహము, ఆ యొక్క సాక్షి సమూహాన్ని నేను చూసినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. I give honor to the angel of this house. మరి ఈ యొక్క దేవాలయం చర్చ్ యొక్క మరి పెద్దలు మరి అలాగే దైవ శాఖ నిమిత్తము మరి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. I give honor to these great men of God that come along with us. అలాగే మమ్మల్ని ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి మరి ఆ యొక్క గొప్ప దైవజనులు కూడా మరి ఇటు ప్రక్కన మరి ఎంతగానో వారిని బట్టి కూడా దేవుని నేను దేవునిలో ఆనందిస్తూ ఉన్నాను. Let's go straight to the word of God. మరి మనము సమయం వృధా చేయకుండా ఆ యొక్క మనము వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. We'll be Matthew, the 3rd chapter, verses 1 through 6. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం చూద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయడని అరణ్యములో యాకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకుని వాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఆమేన్. I'm first going to say it's not about me. మరి ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి ఏదో నేను మరి వచ్చి వాక్యం చెప్పాలి అనేటువంటిది ఆ యొక్క దీని ఉద్దేశం కాదు. It's all about Jesus. మరి ఈ యొక్క మాటలు ఎవరి కొరకు రాయబడ్డాయంటే మరి కేవలము మరి యోహాను భక్తుల గురించి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి మాటలు రాయబడ్డాయి. Well, I'm just a servant. మరి ఆ యొక్క మనమందరం కూడా కేవలము ఆయన సేవకులం మాత్రమే. ఆయన మన రాజు, మన యజమానుడు. I humbly serve you the word of God. మరి ఈ విధంగా మరి మీ మధ్యలో మరి వచ్చి దేవుని వాక్యాన్ని పొందడానికి నేను అర్హత లేని వాడిని అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు నేను దేవుని సన్నిధిలో ఎంతో విధేయతతో ఈ కార్యాన్ని జరిగిస్తా ఉన్నాను. And there came one crying from the wilderness. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మరి అరణ్యంలో నుంచి మరి ఇటువంటి ఒక దేవుని యొక్క మాటలు చెప్పేటువంటి వ్యక్తి గురించి ఇక్కడ మనం చదువుకున్నాం. As these men are good. మరి ఆ యొక్క మన వెనకాల ఉన్నటువంటి దైవ సేవకులు కూడా మరి నేను చూసినప్పుడు వారు కూడా అటువంటి వారు ఎంతో ధైర్యంతో అరణ్యములలో అడవుల్లో మరి వారు పరిచయం చేస్తా ఉన్నారు. And make ye ready of the Lord. మరి వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, మరి మారు మనస్సు పొందండి, పశ్చాత్తాపం పొందండి, మీ పాప క్షమాపణ నిమిత్తము మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో మీ పాపాలన్నీ కూడా ఒప్పుకోండి అని ఆయన వారికి చెప్తా ఉన్నారు. For truly the kingdom of heaven is at hand. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మీరు మారు మనస్సు పొందండి అనేటువంటి సువార్తను వారు తెలియజేస్తా ఉన్నారు. God is doing great things in our lives. మరి దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప తలంపులు, గొప్ప ఆలోచనలు ఆయన కలిగి ఉండి అనేకమైనటువంటి ఆ గొప్ప విషయాలు మన జీవితాల్లో నెరవేర్చాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. Prepare your hearts and minds. మరి అందుచేతే మరి ఆయన ఏదైతే మీ జీవితాల్లో చేయాలని ఆలోచిస్తా ఉన్నారో వాటన్నిటినీ మీరు పొందుకోవడానికి మీ జీవితాలు అర్హమైనటువంటి విధంగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Receive ye the word of the Lord into your hearts. మరి ఆ యొక్క మీకు ఆయనకు మీరు సమీపముగా మీరు చేరుకోవాలంటే ఆయన వాక్యాన్ని మీరు విని ఆయన వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా ఆయనకు మీరు సమీపస్తులుగా మారతారు. Prepare ye the way of the Lord. మరి అక్కడ యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, ప్రభు మార్గాన్ని సరళం చేయండి అని మొట్టమొదట ఆయన చెప్తా ఉన్నారు. Make this path straight in our lives.
మరి ఆ యొక్క వంకర మార్గాలు, మరి కరుపు మార్గాలు, వాటినన్నిటిని కూడా తిన్నముగా మీరు చెయ్యండి అని ప్రభు తెలియజేస్తా ఉన్నారు. No more vaping and shaving. మరి ఆ యొక్క దేవుని యందు మనం విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని యందు మనం నమ్మకం కలిగి ఉండాలి. ఎటువంటి అపనమ్మకం గాని అవిశ్వాసం గాని మనలో ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. No more telling lies. మరి ఇటువంటి ఆ యొక్క మరి ఒకరి ఎడల ఒకరు మరి ఆ యొక్క మరి సరిగా ప్రేమగా లేనటువంటి విధంగా మనం ఉండడానికి అసలు వీలే లేదు. God would have either have us hot or cold. మరి వాక్యం చెప్తా ఉంది కదా, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు అని వాక్యం తెలియజేస్తా ఉంది. Never lukewarm, or he would spew us out of his mouth. ఒకవేళ నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే, వెచ్చగా గాని చల్లగాని లేకుండా మధ్యస్థంగా నీవు ఉంటే, దేవుడు తన నోటి నుంచి మిమ్మల్ని ఉబ్బివేస్తాడు అని వాక్యంలో మనం రాయబడడం మనం చూస్తా ఉన్నాం. There came one named John the Baptist. మరి ఇక్కడ ఈ వచనాల్లో మనం చదివినప్పుడు ఇక్కడ ఒక ఆయన పేరు మనకి వినపడతా ఉంది. ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఇక్కడ రాయబడింది. Preaching the gospel to in the wilderness. మరి ఆయన చేస్తున్నటువంటి పని గురించి కూడా ఇక్కడ రాయబడింది. అరణ్యంలో మరి ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి ఒక గొప్ప కేక అని ఆయన గురించి వర్ణించబడింది. Notice where the gospel began at, in the wilderness. మరి చూడండి ప్రియులారా, మరి సువార్త ఎక్కడ ప్రారంభమైందంటే మరి అరణ్యంలో సువార్త ప్రారంభించబడింది. గట్టిగా చెప్పండి. It didn't start with a man in a suit. మరి ఏదో ఒక మంచి బట్టలు వేసుకుని మంచి అందమైనటువంటి సూట్ వేసుకునేటువంటి వ్యక్తి సువార్తను ప్రకటించడం ప్రారంభించలేదు. Didn't start with a man riding in a Cadillac. మరి ఏదో మరి గొప్ప ధనవంతుని కుటుంబంలో పుట్టి ఏదో ఒక గొప్ప గుర్రాల మీద నడుస్తూ మరి ఏదో గొప్ప ఖరీదైనటువంటి కార్లలో వచ్చి దేవుని సువార్తను ప్రకటించలేదండి మొట్టమొదట. But the word of the Lord came from John the Baptist. మరి ఈ విధంగా అరణ్యంలో మరి ఆ యొక్క ఉన్నటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా దేవుని యొక్క సువార్త ప్రారంభించబడింది. A simple man wearing camel's hair. మరి ఆయన వేసుకునే వస్త్రాలు కూడా చాలా మరి ఆ యొక్క ఒంటె రోమము వస్త్రాలు, ఆయన సామాన్యమైనటువంటి వస్త్రాలు ఆయన ధరించినట్టుగా మనం చూస్తున్నాం. A leathern girdle about his loins. అయితే ఆయన యొక్క మరి ఆ ఒంటె రోమ చర్మాన్ని ఆయన తన మల చుట్టూ కూడా ఆయన చుట్టుకున్నట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. He wasn't just a rich man, he was a man that ate locusts and wild honey. మరి ఆయన ఒక ధనవంతుడు కాదు, ఆయన ఒక గొప్ప ఇంట్లోంచి వచ్చినటువంటి వాడు కాదు, చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఆహారం కూడా మిడతలు, అడవి తేనె అతను తినేవాడు. చాలా తక్కువ మరి ఆహారము, తక్కువ రేట్లో ఉన్నటువంటి ఆహారం తినేటువంటి వాడు. As he preached the gospel, he went out into Jerusalem and Judea. మరి ఆయన సువార్త ప్రకటించడానికి ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి, యూదయ పట్టణాల్లోనికి ఆయన వెళ్ళినట్టుగా వాక్యం మనం చూస్తున్నాం. All about the region of the Jordan came to him. మరి ఆ విధంగా ఆయన దేవుని సువార్తను ప్రకటించున్నప్పుడు యోర్దాను నది ప్రాంతంలో వారందరూ కూడా దేవుని సువార్తను వినడానికి వచ్చారండి. When the people of God received the word of God, మరి ఆ ఎప్పుడైతే ఆ యొక్క ప్రజలందరూ కూడా దేవుని సువార్త ఎందు ఆకర్షించబడి ఆ యొక్క సువార్తను నమ్మి ఆ పశ్చాత్తాపడి మారు మనసు పొందారో, they began to repent and be baptized. మరి వారు పాప క్షమాపణ పొందిన దానికి గుర్తుగా మరి యోహాను భక్తులు తెలియజేసిన రీతిగా మరి నీటి బాప్తిస్మాన్ని వారు పొందుకున్నారు. So I say unto you, repent and be baptized. మరి యోహాను భక్తుడు ఇదే ప్రకటిస్తూ వచ్చాడు. ఇదిగో మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నీటి ద్వారా బాప్తిస్మం మీరు పొందండి, అప్పుడు మీరు రక్షించబడతారని ప్రకటించారు. Confess your faults unto God. అరే మీరు చేసినటువంటి పాపాలను మరి ఆ యొక్క దేవాది దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టండి అని వారికి ప్రకటించారు. He is able to save. మరి కేవలము దేవుడు మాత్రమే ఆయన మిమ్మల్ని రక్షించగలడు. ఆయన మరి మీ పాపాలను క్షమించి రక్షించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు అని వారికి చెప్పారు. There is no sin too great that he won't forgive.
మరి ఆయన క్షమించలేనటువంటి ఘోరమైనటువంటి పాపం అనేటువంటిది ఏది లేదు. ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన క్షమిస్తాడు అని ఆ వారికి ప్రకటించాడు. No matter what you're going through, God is able. ఒకవేళ నువ్వు ఎటువంటి చిక్కు సమస్యల గుండా నువ్వు వెళ్తా ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తా ఉన్నా, నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడైన దేవుడు అని ప్రకటించాడు. He came to deliver us from our sin. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఎక్కడా కూడా మనకి దొరకనటువంటి పాప క్షమాపణ ఏదైతే ఉందో ఆ పాపాల నుంచి క్షమించే దేవుడు ఆయన ఒక్కడే అని ప్రకటించారండి. Whatever the situation is, turn it over to the Lord. మరి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పారు కదా, మీ పాప మార్గాలను, మీ యొక్క వంకర మార్గాలను విడిచిపెట్టి దేవుని వైపు మీరు తిరగండి అని వారికి ప్రకటించాడు. All we have to do is give our sins to Him. మరి మరి మీరు ఇంతకాలం మీరు ఏం చేశారంటే, మీరు నిజమైన దేవుడు ఎవరో తెలియక, మీరు ఎలా పశ్చాత్తాపం పొందాలో మీరు తెలియక, మీరు ఆ విధంగా పాపంలోనే జీవిస్తూ మరణించి ఉంచారు అని చెప్తా ఉన్నారు. The same thing He did for me, He'll do it for you. మరి ఆయన అదే విధంగా మరి అయ్యగారు కూడా మరి తన జీవితంలో మరి దేవునికి దూరంగా ఉన్నప్పుడు అయ్యగారిని క్షమించిన దేవుడు, ఆయన పాపాల నుంచి ఆయన విడిపించిన దేవుడు మీ జీవితాల్లో కూడా మీ పాపాలను క్షమించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. I'm just a poor country boy. మరి అయ్యగారు కూడా మరి ఇటువంటి పేద అటవీ ప్రాంతంలో జన్మించినటువంటి ఒక అమెరికా దేశంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో జన్మించారు. My dad had a 4th grade education. మరి అయ్యగారి యొక్క తండ్రి గారు ఎక్కువ చదువుకోలేదు, కేవలం 4వ తరగతి మాత్రమే చదువుకున్నారు. My mom had an 8th grade education. అయితే అయ్యగారి యొక్క తల్లి గారు 8వ తరగతి మాత్రమే చదువుకుని చదవలేక పేదరికాన్ని బట్టి అక్కడతోనే ఆపివేశారు చదువుని. I came from working in the fields and hauling up wood. మరి అయ్యగారి యొక్క చిన్నతనంలో మరి ఆ యొక్క పొలాలలో మరి పనిచేస్తూ మరి ఆ యొక్క చెట్లన్నిటిని కూడా ఆయన నరుకుతూ వాటన్నిటి ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క వాటి ద్వారా ఆయన ఆదాయాన్ని మరి సమకూరుతూ ఉండేటువంటి వారు. The same thing He did for me, He'll do it for you. మరి ఏదైతే మరి ఆ యొక్క దేవుడు అయ్యగారి యొక్క జీవితంలో చేసి ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన నిలబెట్టారో, అలాగే మీ జీవితాల్లో కూడా మీ యొక్క స్థితిలో మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టగలరు. The Lord blessed me to travel so many thousands of miles. మరి అంత మాత్రమే కాదు, కొన్ని వేల కిలోమీటర్లు మరి దూరం ప్రయాణం చేసి ఒక విమానంలో ప్రయాణం చేసి భారతదేశానికి రావడానికి కూడా అయ్యగారికి మరి దేవుడు ఆశీర్వదించారు. I'm no more than either one of you. మరి మీలాంటి వాడిని నేను కూడా మీకన్నా చాలా తక్కువ వాడిని నేను చెప్పుకుంటా ఉన్నాను. But I want to say unto you that y'all are great people. మరి నేను ఒకటి చెప్పగలను, మరి మనమందరం కూడా దేవుని దృష్టిలో చాలా గొప్పవారం అనే విషయం మాత్రం నాకు తెలుసు. I believe each and every one of you love the Lord. మరి నాకు తెలుసు, మరి మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మీ పూర్ణ హృదయంతో మీరు ప్రేమిస్తున్నారు అనేటువంటిది నాకు తెలుసు. I believe it because the worship is for real. మరి మీరు చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది మరి మీరు చేసేటువంటి ఆరాధన మీరు ఆత్మతో సత్యముతో మరి మీరు ఆరాధిస్తా ఉన్నారు అనేటువంటిది నేను చూశాను. I felt the anointing of God when I entered into the room. మరి ఎప్పుడైతే నేను ఈ సంఘంలోనికి నేను వస్తా ఉన్నానో, నేను ఎప్పుడైతే అడుగు పెట్టానో దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క పరిశుద్ధాత్మను నేను అనుభవించాను. When the praises of God goes up, God comes down. మరి ఆ యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఎప్పుడైతే మనం ఆరాధిస్తూ మన ఆరాధనలు మరి ఆ యొక్క ఎలుగెత్తి మనం పాడుతూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగి వస్తుందని వాక్యం సెలవిస్తా ఉంది. Because the Lord inhabits the praises of His people. మరి వాక్యం సెలవిస్తా ఉంది కదా, మన దేవుడు తన ప్రజలు చేసేటువంటి స్థుతుల మీద ఆసీనుడుగా ఉండేటువంటి దేవుడు అని తెలియజేస్తా ఉంది. I say to the children of God, keep praising the Lord. మరి నేను మిమ్మల్ని బ్రతిమాలుకునేటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుని పిల్లలుగా మీరు ఎప్పుడు కూడా ఆరాధన చేసే విషయంలో ఎప్పుడు కూడా అలసిపోవద్దు, ఆరాధన ఆపివేయద్దు, ఆరాధన చేస్తూనే ఉండండి.
I say unto you, keep praising the Lord until others come to see you. మరి మీరు మీరు ఎవరో మిమ్మల్ని చూడాలని మీరు ఆరాధన చేయడం కాదు కానీ దేవుడే మీ ఆరాధనకు ఆయన మరి ఎంతగానో మరి మరి పరవశించి మిమ్మల్ని ఆశీర్వదించాలనే ఉద్దేశంతో మీరు ఆరాధించండి. Praise the Lord until you raise the best quality crops. మరి మీ జీవితంలో మీరు ఏదైతే మంచి దాన్ని మీరు ఇవ్వగలరో దేవునికి, అటువంటిది మీ తలాంతుల్లో నుంచి ఒక మంచి దాన్ని దేవునికి స్తుతి బలిగా ఆయనకు అర్పించండి. Praise the Lord until you raise the finest animal. మరి దావీదు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు కదా, నేను ఎప్పుడు మరి దేవునికి చెల్లించాలన్నా ఒక శ్రేష్టమైన దాన్ని బలిగా నేను అర్పిస్తాను అని దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నా. Fathers, praise the Lord until He saves that son. అది అందుచేతే మనం బలులు అర్పించవలసినటువంటి పని లేదు. ఇప్పుడు మన జిహ్వ బలులను, స్తోత్ర బలులను మనం అర్పించినట్లయితే అది దేవునికి ఎంతో ఇష్టకరమైనటువంటిదని వాక్యం మనం చూస్తా ఉన్నాం. Praise the Lord until He saves your daughters. మరి మీ కుటుంబం వారిని, మీ కుమార్తెలను, మీ కుమారులను, మీ బంధువులను, మీ స్నేహితులను మీరందరినీ కూడా ప్రభువులోకి నడిపించే వరకు కూడా, ప్రభు వారు తెలుసుకునే వరకు కూడా మీరు దేవుని స్తుతించండి, ఆరాధించండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి. Praise the Lord until He saves your husband. మరి ఒకవేళ మీ భర్తలు రక్షణ లేని వారుగా ఉన్నట్లయితే వారు రక్షించబడే వరకు మీరు దేవుని ఆరాధించండి, స్తుతించండి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించండి. Praise the Lord until He saves your wife. మరి ఒకవేళ మీ భార్యలు రక్షణ లేని వారుగా ఉన్నారేమో, వారు రక్షించబడే వరకు కూడా మరి మీరు దేవుని ఆరాధిస్తూనే ఉండండి, మీరు ఆరాధన ఆపు చేయవద్దు. When the world comes to see what's going on, మరి ఇక్కడ మరి మనం ఆరాధించేటప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఏమిటి ఇక్కడ అంతా ఆరాధన జరుగుతా ఉంది, మనం కూడా వెళ్ళి చూద్దాం అనేటువంటి విధంగా మరి మీరు ఆరాధన చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. You could look up and say, "Oh, generation of vipers, what caused you to flee from the wrath of God?" మరి అక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు కదా, అదుగో సర్ప సంతానమా, మరి రాబో ఉగ్రత నుండి మీకు తెలియజేసిన వాడు ఎవడు అని వచ్చిన వారు చూస్తున్నటువంటి యోర్దాను నది ప్రాంతం వారందరితో కూడా ఆయన చెప్తా ఉన్నారు. For John said, "Where is your fruit for repentance?" మరి మీరు పశ్చాత్తాపం పొందాలనడానికి రుజువేంటి, దాని యొక్క పశ్చాత్తాపానికి తగినటువంటి ఫలాలు మీరు ఫలిస్తా ఉన్నారా అని యోహాను వారిని ప్రశ్నించాడు. Have you made ways of the Lord? మరి అందుచేతే మరి మీరు ప్రభు వైపు మీరు చూడండి, ప్రభు కొరకు మీరు కనిపెట్టండి, అప్పుడు మీరు ఫలించే వారిగా ఉంటారని వారికి తెలియజేశారు. Is this salvation just talk or is it for real? మరి రక్షణ పొందడం అనేటువంటిది ఏదో మరి మనం రక్షణ పొందామండి అని చెప్పినంత మాత్రాన మనం పొందుకోలేము, కానీ రక్షణ పొందినటువంటి నిశ్చయత మనం కలిగింది అనేటువంటిది కేవలం మనం నిజంగా రక్షణ పొందినప్పుడు మాత్రమే కలుగుతుంది. Well, John said it won't do you any good to say that Abraham is our father. మరి అంత మాత్రమే కాదు, మరి ఇదిగో అబ్రహాము మా తండ్రి అని వారందరూ చెప్తా ఉంటే, మరి అబ్రహాము మీ తండ్రి అని చెప్పడానికి మీలో ఉన్నటువంటి ఆధిక్యతలు ఏమిటి అని వారిని ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తున్నాం. Get your hearts right, because God can raise up children from stone. మరి ఏదో అబ్రహాము వంశంలోంచి మేము వచ్చాం, 12 గోత్రాల్లోంచి వారమని చెప్పుకోవడం వల్ల మీకు ఏమి అవసరం, ఆ దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రేమను మీరు అనుభవించలేరు, కానీ మరి దేవుని మార్గాల్లో మీరు నడిచినప్పుడు మాత్రమే ఆయన ప్రేమను పొందగలరని వారికి చెప్పారు. No more can we say my grandmama or my grandfather was saved. మరి మీ యొక్క పితరులైనటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నంత మాత్రాన, మీ నాన్నమ్మ గారు దేవుని నమ్ముకున్నంత మాత్రాన, మీ తాతయ్య గారు దేవుని నమ్ముకున్నంత మాత్రాన మీరు రక్షించబడరు, మీరు పరలోకానికి వెళ్ళరని వారికి చెప్పారు. No more can we say our pastor is praying for us. మరి కేవలము మన సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారు మన కొరకు ప్రార్థన చేసినంత మాత్రాన మనము ఆ యొక్క పరలోకానికి చేరేవారిగా మనం ఉండమని వారితో చెప్పారు. No more can we say that we are associated with this church. మరి దేవుని యొక్క సన్నిధిలో మనము మరి వచ్చి మరి ఏదో మనం కూర్చొని కొంతసేపు వెళ్ళిపోయినంత మాత్రాన మనం పరలోకానికి చేరమని ఆయనతో చెప్పారు. For John said, "And now also the axe is laid unto the root of the trees."
మరి అంత మాత్రమే కాదు, ఆయన చెప్పింది ఏంటంటే, ఇదిగో మరి ఏదైతే ఫలించిన చెట్టు ఉంటుందో ఆ చెట్టుని నరికివేయబడ్డానికి ఆ గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది అని ఆయన వారికి చెప్పారు. So more I warn you that every tree that beareth not fruit. మరి అందుకనే యోహాను వారికి చెప్పాడు కదా, ఇదిగో ఏదైతే ఫలించని వృక్షం ఉంటుందో ఆ వృక్షము ఆ యొక్క త్వరగా ఫలించే విధంగా అది తన ఫలాలను, మంచి ఫలాలను ఫలించాలి, లేదంటే అది నరకబడతాదని వారికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. Says that that tree shall be cut down. ఎందుచేతంటే మరి ఫలించినటువంటి చెట్టు మరి నరకబడి అగ్నిలో వేయబడతాదని ఒక వార్నింగ్ వారికి ఇచ్చాడు. As John was preaching, he said, "Indeed, I baptize you with water." మరి అందుచేతే మరి మీరు ఆ యొక్క దేవుని యొక్క ఇష్టకరమైనటువంటి విధంగా మీ జీవితం మీరు జీవించాలి అనేటువంటిది వారికి తెలియజేశారు. This is why it's so important. అందుచేతే ఈ ఫలాలు ఫలించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. Because it's one coming after me. ఎందుచేతంటే మరి నా వెనక వచ్చేవాడు నాకన్నా శక్తివంతుడు అని యేసయ్య గురించి ఆయన పరిచయం చేస్తా ఉన్నారు. Whose shoes I am not worthy to bear. మరి ఇదిగో ఆయన వేసుకున్నటువంటి పాద రక్షలను కూడా నేను విప్పడానికి నాకు యోగ్యుడు కాదు, ఆయన నాకన్నా అంత గొప్పవాడు నాకన్నా ఆయన చెప్తా ఉన్నా. And John said, "He shall baptize you with the Holy Ghost." ఇదిగో నేనైతే మీకు నీటిలో బాప్తిస్మం ఇస్తా ఉన్నాను, కానీ నా వెనక వస్తున్నటువంటి యేసయ్య మీకు ఆ యొక్క అగ్నిలో మరి ఆయన మీకు బాప్తిస్మం ఇస్తాడు అని ఆయన చెప్తా ఉన్నారు. And with fire. మరి ఆ యొక్క అగ్నిలో మీకు ఆ యొక్క పరిశుద్ధాత్మలో మరి మీకు బాప్తిస్మం ఇస్తారని ఆయన చెప్తా ఉన్నారు. Whose fan was in his hand. మరి ఆయన యొక్క మరి చేట ఆయన చేతిలో ఉంది అని ఆయన చెప్తా ఉన్నారు. Says Jesus will truly purge the floor. మరి ఖచ్చితంగా ఆయన ఏదైతే ఫలించినటువంటి భూమి ఉంటుందో ఆ భూమికి అన్నప్పుడు కూడా ఫలించకుండా దాన్ని శపించబోతా ఉన్నారు ఆయన చెప్తా ఉన్నారు. We don't have time to worry about who's living right or wrong. మరి మనం అందుచేతే త్వరగా మన జీవితాలు సరైన మార్గంలో ఉన్నాయా అనేటువంటిది లేదా అనేటువంటిది మనం పరీక్షించుకొని మన మార్గాలు సరి చేసుకోవలసినటువంటి సమయం వచ్చిందని వారికి తెలియజేశారు. For he tells us, "Let the wheat and the tare grow together." మరి ఆ యొక్క ఎందుచేతంటే ఆయన గోధుమలను మరి ఆ యొక్క గురుగులను సమానముగా ఎదిగే విధంగా మరి ఆయన చేస్తారు. At that day, he will be the one to do the separation. మరి ఆయన ఎప్పుడైతే అది కోతగా కోయబడిందో అప్పుడు ఆ యొక్క గోధుమలను వేర్పరిచి ఆ యొక్క పొట్టును ఆయన వేరు చేస్తారని చెప్తా ఉన్నారు. At this time, Jesus came down to Galilee. మరి అదే సమయంలో మరి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ నుంచి యోర్దాను ప్రాంతానికి వస్తా ఉన్నారు. As Jesus walked, John said, "Behold, the Lamb of God." మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నది ప్రాంతంలోనికి వస్తా ఉన్నారో, యోహాను దగ్గరికి వస్తా ఉన్నారో, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని యోహాను భక్తుడు యేసుక్రీస్తుని చూసి చెప్తా ఉన్నారు. This is he that the shoes that I am not worthy to unbuckle. చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, నాకన్నా ఒక శక్తిమంతుడు వస్తాడు అని చెప్పాను కదా, ఆయన పాదములో ఆయన చెప్పుల వారిని కూడా నేను తీయలేనని చెప్పాను కదా, ఆయన ఈయనే అని వారికి పరిచయం చేశారు. As John seen Jesus coming, he asked Jesus to baptize him. మరి అయితే అక్కడ దానికి వ్యతిరేకంగా మరి అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క తిన్నగా యోహాను దగ్గరికి వచ్చి నాకు బాప్తిస్మం ఇచ్చి యోహాను అని యోహాను దగ్గర తల వంచి నిలబడ్డారు. And Jesus answered him and said, "Suffer it not." మరి ఆ దేవుని నిర్ణయాన్ని మనం ఈ విధంగా నెరవేర్చాలి కాబట్టి నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వి అని యోహానుని మరి బ్రతిమాలినట్లుగా మనం చూస్తున్నాం. Well, this is the will of God. మరి ఇది దేవుని యొక్క నిర్ణయం కాబట్టి నీవు ఈ విధంగా నెరవేర్చడానికి ఈ విధంగా చెయ్యి యోహాను అని యోహానుతో చెప్పారు. John began to baptize Jesus. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఎప్పుడైతే యోహాను భక్తుడు మరి ఆ యొక్క యేసు ప్రభు వారు బాప్తిస్మం అడిగారో, ఆ యొక్క బలవంతం పెట్టారో, ఇంకేమి మరి మాట్లాడకుండా యేసు క్రీస్తుకు మరి నీటి బాప్తిస్మాన్ని యోహాను గారు అనుగ్రహించారని గట్టిగా చప్పట్లు కొట్టి As Jesus went up out of the water,
మరి ఎప్పుడైతే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం తీసుకొని మరి యోర్దాను నది ఆ యొక్క ఒడ్డు నుంచి ఆయన బయటికి వస్తా ఉన్నారో, the heavens was open unto him. మరి ఈ బాప్తిస్మం తీసుకొని నీటిలోంచి బయటికి లేకగానే మరి పరలోకము తెరవబడి అక్కడ ఆకాశం నుండి గొప్ప స్వరం అక్కడ రావడము అక్కడ ఉన్నటువంటి వారందరూ వినడం జరిగిందండి. And he saw the Spirit of God descending like a dove. మరి ఇదిగో యోహాను భక్తుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తా ఉన్నారు కదా, ఇదిగో ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ భావన రూపంలో ఆ యొక్క కిందకి దిగిరావడం వారందరూ కూడా చూశారు. Lighting upon him. మరి ఆయన మీద గొప్ప వెలుగు ఆకాశం తెరవబడి ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి ఆ వెలుగు ప్రకాశము మరి యేసుక్రీస్తు మీద పడడం వారందరూ కూడా చూశారు. Lo, they heard a voice from heaven. This is my beloved Son, in whom I am well pleased. మరి ఇదిగో అంతమాత్రమే కాదు, గొప్ప స్వరముతో ఆయన తండ్రి చెప్తా ఉన్నాడు కదా, ఆకాశము నుండి గొప్ప స్వరంతో, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఎంతోగానో నేను ఆనందిస్తా ఉన్నానని తండ్రి గొప్పగా ఆ యొక్క శబ్దముతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. Don't we want the Lord to say he's well pleased? మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన నేను ఎంతగానో ఆనందిస్తా ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారు. Don't we want him to say, well done, thou good and faithful servant? మరి దేవుడు అదే మాట ఈ రోజు నిన్ను నన్ను కూడా చూసి పలకాలని, మరి ఈయన నా ప్రియమైన సేవకుడు, ఈమె నా ప్రియమైన సేవకురాలు అని చెప్పాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. We don't want to hear him say, depart from me, I knew you not. మరి ఇదిగో ఆ మనతోటి ఇదిగో నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, మీరు ఎవరో నాకు తెలియదు అని ఆయన మనల్ని చూసి అనడము ఆయనకి ఎంతో బాధ కలిగించే విషయం అది. I want to hear him say, well done, and come on up a little higher. మరి ఆయన మరి అయ్యగారు కోరుకునేది ఏంటంటే, ప్రభు అయ్యగారు వైపు చూసి ఎప్పుడు కూడా ఇదిగో మరి నా బలా నమ్మకమైన మంచి దాసుడా, మరి నువ్వు నా దగ్గరికి రా, నా రాజ్యంలో మరి నీకు పాలి భాగస్తులు పంచుకో అని నాతో చెప్పాలని అయ్యగారికి ఎంతో ఇష్టం అండి. I want the work that I have done to speak for me. మరి ఏదైతే మరి నేను అక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు నేను చేశానో ఆ పనులన్నీ కూడా అక్కడ పరలోక రాజ్యంలో అందరి ముందు అవి చెప్పబడతాయి. Truly being confessed of my sins. మరి అందుచేతే మరి నేను ఏదైతే పాపాలు చేశానో తెలిసి తెలియక వాటన్నిటిని కూడా పాప క్షమాపణ పొందితే తప్ప మరి నేను పరలోక రాజ్యాన్ని చేరుకోలేను. That the works went through the fire, it came through as pure gold. మరి ఆ విధంగా మరి ఆ యొక్క దేవుని యొక్క బిడలంగా మనం జీవిస్తేనే ఆ పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో తిరిగేటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనం పొందుకోగలం. If we do our works to the glory of God, మరి మనం ఏ పని చేసినా మనం చేసే ప్రతి పని వల్ల దేవునికి మహిమ కలిగినట్లయితే God will receive our works. మరి దేవుడు ఆ యొక్క మనం చేసేటువంటి ప్రతి పనికి ఆయన ఆమోదించినటువంటి విధంగా మనం పనులు చేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు దేవుని ద్వారా దీవించబడతాయి. But if I come to be puffed up, మరి ఆ యొక్క మనము ఏ విధంగా మరి ఆ యొక్క మనం ఆ యొక్క కొంచెం విషయాలకే మనం ఆ యొక్క ఆనందించే వారిగా ఉంటాం, కానీ సంపూర్ణమైనటువంటి ఆనందం మనలో నింపబడతారు. if I brag about how many souls got saved, మరి ఒకవేళ దేవుడు మరి నేను ఎంతమందిని నేను రక్షించాను, ఎంతమందికి దేవుని సువార్త ప్రకటించాను అనేటువంటి విషయాల గురించి నన్ను అడుగుతారు. if I brag about how beautiful I sing, మరి ఒకవేళ నేను ఆయన కొరకు ఎంత బాగా నేను పాటలు పాడాను, ఎంత బాగా ఆరాధన చేశాను అనేటువంటి విషయాలు కూడా ఆయనకు తెలుసు. if my heart is made happy by the long prayers that I pray, మరి ఆ యొక్క నేను ఒకవేళ చాలా పెద్ద ప్రార్థనలు చేసి ఆ ప్రార్థనల ద్వారా నేను ప్రభువుని సంతోష పెట్టానా లేదా సంతోష పెట్టలేదా అనేటువంటి విషయాలు కూడా ఆయన నాతో చెప్తారు. then I get my glory right here on earth. మరి ఈ విధంగా ప్రజలందరి ముందు ఒకవేళ నేను పెద్ద ప్రార్థనలు చేసి ఏదో పెద్ద భక్తుడిగా నేను అనిపించుకోవచ్చు, కానీ ఒకవేళ దేవునికి ఇష్టకరంగా నేను ఆ ప్రార్థన చేయకపోతే ఆయన నాకు చెప్తాడు, నాకు ఈ ప్రార్థన నచ్చలేదని నాకు చెప్తారు. So whatever I do it to the glory of God.
మరి ఈ విధంగా నేను నా పేరు సంపాదించుకోవడానికి నా మంచి పేరు ప్రజలందరి ముందు అధికారంగా సంపాదించుకోవడానికి నేను ప్రయత్నించినట్లయితే నాకేం ఉపయోగం ఉండదు, కానీ కేవలం దేవునికి మహిమకరంగా చేసిన కార్యాలను మాత్రమే ఆయన లెక్క పెడతారు. That when I get to heaven, my works will speak for me. మరి ఎప్పుడైతే నేను పరలోకానికి వెళ్ళానో నేను చేసిన పనులన్నీ కూడా అక్కడ చెప్పబడతాయి, అందరి ముందు చెప్పబడతాయి. So the harvest is ripe, but the laborers are few. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇదిగో ఆ పంట సిద్ధపడింది, ఆ యొక్క కోత మరి కోయబడడానికి సిద్ధంగా ఉంది, అయితే కోత కోయేవారు పనివారు లేరు అని వాక్యం సెలవిస్తా ఉంది. So let us join together and pray to the Father that He send more workers. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, ఇదిగో మనమందరం కూడా ఇంకా అనేక మంది పనివారులను పంపమని మనము దేవునికి ప్రార్థన చేద్దాము అని ఆ యొక్క మరి శిష్యులకు ఆయన నేర్పించారు. That we may lead more souls to Christ. మరి ఆ విధంగా మరి దేవునికి చిత్తము ప్రకారము, దేవుని ఆ యొక్క ఆశ ప్రకారము మనం కూడా అనేక మంది నశించిపోయినటువంటి ఆత్మను దేవుని దగ్గర నడిపించినట్లయితే, and God will be truly pleased with us. దేవుడు నిజముగా మన ఎడల ఆయన జాలి కలిగి కనికరము కలిగి ఆయన మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నారు. Glory to God. మరి దేవునికి మహిమ కలుగును గాక. God is truly good to us all. మరి దేవుడు మనందరి జీవితాల్లో చాలా మంచి దేవుడుగా ఆయన ఉన్నారు. God speaketh through these great men of God. మరి దేవుడు మరి ఆ యొక్క ఇటువంటి గొప్ప గొప్ప దైవజనుల ద్వారా మరి ప్రాంతాల్లో మరి మీ అందరితో కూడా వాడుకొని మిమ్మల్ని దేవునిలో ఎదిగింపు చేస్తా ఉన్నారు. Let's take heed to what the pastors are saying. మరి మన దైవజనులు ఏదైతే చెప్తా ఉన్నారో, ఏదైతే మనకు బోధిస్తా ఉన్నారో వాటి ప్రకారం మనం నడుచుకోవడానికి, దేవుని మహిమపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. Whatever we can do to help the pastor. మరి మనం చేయవలసింది ఏంటంటే ఆ యొక్క దైవ సేవకునికి మనము సహకరించే వారంగా ఉండాలి. ఆ యొక్క దైవ సేవకుడు ఆ యొక్క దేవుని మాటలు తెలియజేసినప్పుడు ఆ యొక్క దేవుని ఆజ్ఞలను కట్టడంలో మనం గైకొని జీవించే వారంగా ఉండాలి. Whatever we can do in the church. మరి మనం ఈ సంఘంలో మనం ఏమి చేసినప్పటికీ కూడా, whatever we can do in our village. మరి మన గ్రామంలో మనం ఏమి చేసినా కూడా, let us do it to the glory of God. ప్రతి పని కూడా సంఘంలో చేసిన, గ్రామంలో చేసిన, కుటుంబంలో చేసిన ప్రతి కార్యము దేవునికి మహిమ తెచ్చే విధంగా మీరు చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. So I say unto you, repent and be baptized. ఒకవేళ మీరు ఇంకా మారు మనస్సు లేని వారుగా పాప క్షమాపణ పొందినట్లుగా మీరు ఉన్నారేమో, మరి ఇప్పుడే అనుకూల సమయం, ఇప్పుడే రక్షణ దినము, ఇప్పుడే మీరు పాప క్షమాపణ పొందాలని ప్రభు పేరట బ్రతిమాలుకుంటూ ఉన్నా. For the kingdom of heaven is at hand. ఎందుచేతనంటే ఆ యొక్క దేవుని రాజ్యము సమీపించే ఉన్నది కాబట్టి మీరు ఆ యొక్క మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది దేవుని బిడ్డలుగా మార్చబడండి అని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. I pray that the Spirit of God has moved upon you. మరి ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాను. మరి దేవుని యొక్క ఆత్మ మరి మీ యొక్క మరి మీ మధ్య సంచరించలాగిన, మీ హృదయంలో అది ప్రవేశించలాగిన నేను మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాను. That maybe somebody has not been saved. మరి ఆయన చిత్తం ఏంటంటే, మరి లోకంలో ఎవ్వరు కూడా నశించిపోయి నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడాలని ఆయన ఆశయం ఉన్నది. And want to be baptized. మరి అందరూ కూడా మరి దేవుని బిడ్డలుగా మార్చబడి నీటి బాప్తిస్మం పొందుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. I pray that one of you might be filled with the Holy Ghost. మరి నేను ఇప్పుడు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో మీరు నింపబడాలని అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నారు. I pray that God will strengthen you. మరి మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో, మీరు ఉన్నటువంటి ఇబ్బందుల్లో మరి దేవుడు మీకు సహాయం చేసి ఆయన మిమ్మల్ని బలపరచాలని మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నా. Not just giving you a feeling on the outside. మరి ఏదో ఆ యొక్క మరి బాహ్యపరంగా మరి ఆ కొద్దిసేపు మరి ఆ విధంగా మీరు అనుభూతి పొందేటువంటి వారుగా మీరు ఉండరు, కానీ Fill your soul with the Spirit of God.
ఆ యొక్క దేవుని ఆత్మ మీ హృదయాల్లో ప్రవేశించినటువంటి అనుభూతి మీ హృదయాల్లో మీరు పొంది దేవుని యందు ఆనందించే వారిగా మీరు మార్చబడబోతా ఉన్నారు. But we are truly living in a time we need the Holy Ghost. మరి మన జీవితాల్లో మనం ఆ యొక్క ప్రతి సమయంలో పరిశుద్ధాత్మ అనేటువంటి సహాయకుడు మనకు అవసరమై ఉంది. When the Holy Ghost comes, మరి యొక్క పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రవేశిస్తారో He said, "Ye shall receive power." మరి ఆ యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా, మరి నీవు శక్తితో నింపబడతావు అని ఆ యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. Ye shall receive power. మరి ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వారి శక్తితో, ప్రభావంతో, దేవుని శక్తితో వారు నింపబడతారని వాక్యం సెలవిస్తా ఉంది. How many of us want that power? మరి మీలో ఎంతమందికి ఈ యొక్క పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి శక్తి కావాలి? Power to rebuke the enemy. మరి ఈ యొక్క మీరు ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నటువంటి శక్తి ద్వారా ఆ యొక్క శత్రువు అయినటువంటి సైతానును మరి మీరు ఆ యొక్క వాని తల చెత్త కొట్టే వాని వలె అంత బలం మీరు పొందుకోగలుగుతారు. That power to cast out demons. మరి ఆ యొక్క అనేకమైనటువంటి దురాత్మలను మరి వెళ్ళగొట్టేటువంటి ఆ యొక్క శక్తి మీలోకి రాబోతా ఉంది. Power to declare blessings. మరి అంత మాత్రమే కాదు, మరి ఎవరైతే రోగగ్రస్తులుగా ఉన్నారో ఆ యొక్క పక్షపాతంతో ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తగలిగినటువంటి శక్తి మీలో దేవుడు ఆ యొక్క ప్రసరింప చేయాలని ఆశపడతా ఉన్నారు. That power to remove mountains. మరి అంత మాత్రమే కాదు, కొండలను పెకలింపగలిగేటువంటి ఆ యొక్క శక్తిని మీలో ఇవ్వాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. That power to declare blessings. మరి ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి మీరు పొందుకునే విధంగా దేవుడు కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. God is a good God. మన దేవుడు ఎంతో మంచి దేవుడు. ఆయన చాలా మంచి కార్యాలు మన జీవితాల్లో చేయాలని ఆశపడతా ఉన్నారు. Because God so loved the world. ఎందుచేతంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని ఆ వాక్యం మనకి సెలవిస్తా ఉంది. That He sent His only begotten Son. ఆయన ఈ లోకాన్ని ప్రేమించి ఆయన ఒకే ఒక కుమారులను ఈ లోకంలోనికి ఆయన పంపించారు. That we should not die. మరి మనము నశించిపోయి ఆ యొక్క పాపంలోనే మరణించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన కుమారుని మన కొరకు పంపించారు. But have everlasting life. మనము ఆ విధంగా నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవడానికి తన కుమారుని ఈ లోకంలోనికి ఆయన పంపించారు. Jesus said He come that we may prosper. మరి ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే మనందరినీ కూడా అభివృద్ధి చేయాలని, మనందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని ఈ లోకంలోనికి వచ్చారు. Even as our soul should prosper. మన ఆత్మ ఏ విధంగా అయితే వర్ధిల్లుతూ ఉందో అదే విధంగా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి వచ్చారు. God don't want His children to suffer. మరి దేవుడు ఆయన పిల్లలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు గాని సమస్యలు గాని లేకుండా సంపూర్ణమైనటువంటి ఆనంద సంతోషాలతో దీవించాలని ఆయన కోరుకున్నటువంటి దేవుడు. David said, "I've never seen the righteous forsaken, nor his seed beg bread." మరి ఆ యొక్క దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు కదా, ఇదిగో నీతిమంతుల పిల్లలు మరి భిక్షమెత్తుటయో వారికి ఆహారం లేకుండా కొదువుతో వారు ఉండటయో నేను ఎప్పుడు కూడా చూడలేదు అని ఆ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. The blessings of God is already before us. మరి అందుచేతే దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చేటువంటి మేలులు ఇవన్నీ కూడా మన ముందు ఆయన ఉంచి మనము దాన్ని వెళ్ళి వాటిని పొందుకునేటువంటి అర్హులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. So I say, live a righteous life. మరి అందుచేతే మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మీరు పవిత్రమైనటువంటి జీవితం జీవించండి, నీతి కలిగి మీరు జీవించండి అని ఆయన మనకి బోధిస్తా ఉన్నారు. Live a holy life. మరి పరిశుద్ధంగా పవిత్రులుగా మీరు జీవించండి, అప్పుడు మీరు దేవునికి ఇష్టకరంగా మీరు మార్చబడతారని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. Live a life that is pleasing unto God. మరి మనం జీవించేటువంటి జీవితము మరి ఆ యొక్క మనుషులను సంతోష పెట్టేదిగా కాకుండా దేవాది దేవుని సంతోష పెట్టేదిగా ఉండాలని ఆయన మనల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. So I say unto you, repent and be baptized. మరి అందుచేతే మరి ఇప్పుడు మరి ప్రత్యేకంగా మీకు తెలియజేసేది ఏంటంటే, ఒకవేళ మీరు ఇంకా రక్షణ పొందకపోతే మీరు పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది దేవుని బిడ్డలుగా మార్చబడండి అని బ్రతిమాలుకుంటున్నామండి. God bless each of you. I pray that you have received the word of God. మరి దేవుడు మీలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవించాలని కోరుకుంటున్నామండి. మీరందరినీ కూడా పేరు పేరున ఆయన దీవించి ఆశీర్వదించును గాక. The word of God was sent for the people of God.
మరి దేవుని యొక్క మాటలు మరి ఎక్కడో మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆయనను మరి ఈ భారతదేశంలోనే పంపించి ఆయన ప్రకటిస్తున్నాడంటే ఆయన దేవుని యొక్క ప్రేమ మీ ఎడల కలిగి ఉన్నది కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నారండి. I want to tell you one thing. అయితే అయ్యగారు ఒక విషయాన్ని మాత్రం చెప్పగలరు. That God sent every one of us a promise. మరి దేవుడు మనందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడు, మనందరికి కూడా ఆయన అనేక వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చాలనుకునే దేవుడు. Jesus said, యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, in my Father's house మరి నా తండ్రి ఇంటిలో is many mansions. మరి నా తండ్రి ఇంటిలో అనేక గృహాలు ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు. And if it wasn't so, I wouldn't tell you. ఒకవేళ నా తండ్రి ఇంటిలో అనేక గృహాలు లేనట్లయితే నేను చెప్పేటువంటి వాడిని కాదు, నేను మీకు చెప్పను, నేను అబద్ధాలు చెప్పేటువంటి వాడిని కాదు అని ఆయన చెప్తా ఉన్నారు. Unto my children, మరి మీరు నా బిడ్డలు కాబట్టి మీరు నా దానికి పాత్రులుగా మీరు ఉండాలని నేను దాన్ని మీకు తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు. eyes haven't seen, మరి ఇదిగో మీరు ఆ యొక్క నా తండ్రి మీకు సిద్ధపరిచినటువంటి విషయాలు మరి మీ యొక్క బాహ్యమైనటువంటి మీ నేత్రాలతో మీరు చూడలేరని చెప్పారు. for the children of God. మరి కేవలం ఇది లోక సంబంధమైనటువంటి వారికి కాదు, లోకస్తులకు కాదు, ఇది కేవలము దేవుని బిడ్డలు మాత్రమే ఈ విషయాలను వారు అర్థం చేసుకోగలరు, వాటిని చూడగలరని ఆయన చెప్పారు. Ears haven't heard. మరి ఇదిగో లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క లోకస్తుల యొక్క చెవులు మరి ఈ విషయాలను వినలేవు, వీటిని విన్నా అర్థం చేసుకోలేవు. For the children of God. అయితే కేవలము దేవుని కుమారులు కుమార్తెలుగా ఉన్నటువంటి వారికి మరి ఈ విషయాలు బాగా అర్థమవుతాయి, వినగలుగుతారు. Neither have it entered into the heart of man. మరి ఇటువంటి దేవుని యొక్క ఆలోచనలు, ఆయన ఆశయాలు, ఆయన మీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆయన చిత్తము మరి మీ హృదయము మరి లోకస్తుల హృదయాలు అయితే దాని గురించి తెలుసుకోలేవు. What great things God has for his children. అయితే ఆయన బిడ్డలు ఎవరైతే ఉన్నారని కుమారులు కుమార్తెలుగా పిలువబడినటువంటి వారు దేవుడు వారి జీవితాల్లో కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప చిత్తాన్ని తెలుసుకుని ఆ వారి హృదయాలు దాన్ని గమనించగలుగుతారు. Praise God. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.